హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయల బాటి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను 4 చుక్కలు 2 వరుసలు వచ్చే ముగ్గు వేసాను. స్టార్టింగ్లో ఇది చిన్న ముగ్గు. ఇందులో నేను ఎల్లో, రెడ్, సీ గ్రీను కలర్స్ వాడాను. ఇది పద్మం లాగా ఉంటుంది, పద్మం మోడల్లో ఉంటుంది. చుట్టూ మళ్ళీ కొంచెం డిజైన్ వస్తుంది. అది మధ్యలో చుక్కలతో వేసేది వరకు అంతవరకు. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా డిజైన్ వేయాలి చుట్టూ. ముగ్గులో దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ ఇలాంటి గుర్తులను ముగ్గుల్లో వాడకూడదంటండి. ఒకవేళ వాడినా కూడా ఎవరు తొక్కకూడదంట ముగ్గులు. అదిగోండి, పద్మంలాగా చుట్టూ రెక్కలు ఇచ్చుకున్న పద్మంలాగా అట్లా వస్తుంది. దాని చుట్టూ మళ్ళీ రౌండు, దాని చుట్టూ ఇంకొక రౌండ్ వేసి ఆ రెండిటికి మధ్యలో లైన్స్ వస్తాయి. ఇప్పుడైతే కలర్స్ వేస్తున్నాను. మధ్యలో ఎల్లో కలర్, ఆ మధ్యలో డాట్ రెడ్, చుట్టూ మళ్ళీ రెడ్ ట్రయాంగిల్ షేప్స్కి. తర్వాత సీ గ్రీన్ చుట్టూ ఉన్నాయి ఇంకో ట్రయాంగిల్స్కి. ఇక్కడి వరకు మొత్తం ఫిల్ చేశాను. ఇప్పటి నుంచి లైన్ లాగా వేస్తాను కలర్స్. మధ్యలో గీతలు గీస్తున్నాను చూడండి. ఇంకా ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ ఇంకా అమ్మవారి దగ్గర శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళగానే మరణిస్తుందని దేవి భాగవతం ఇంకా బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి దగ్గర దీపారాధన ప్లేసుల్లో ముగ్గు వేస్తే దైవశక్తులను ఆ ముగ్గులు ఆకర్షిస్తాయంట. అదిగోండి, ఇందాక నేను చెప్పా కదా చుట్టూ రౌండ్ వచ్చి ఆ మధ్యలో లైన్స్ వస్తాయని. వాటి మధ్యలో మళ్ళీ రెడ్ కలర్తో లైన్స్. సింపులేనండి ముగ్గు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. పూర్వం అంట అడుక్కునే వాళ్ళు వస్తుంటే ముగ్గు లేని ఇంటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదంట. అక్కడ ఏదో అశుభం జరిగిందన్నట్లుగా గుర్తు కోసం. అంటే ముగ్గు కంపల్సరీగా అందరూ వేసుకుంటారు అని. ఇప్పుడు కొంచెం అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి అందరికీ కుదరదు వేసుకోవడానికి. పల్లెటూరులో ఇప్పటికీ అందరూ వేస్తున్నారులే ముగ్గులు. అదిగోండి, సీ గ్రీన్ వచ్చి మధ్యలో ఎల్లో కలర్ డాట్ వచ్చింది. మళ్ళీ దాని చుట్టూ మళ్ళీ ఓ డిజైన్, జస్ట్ రౌండ్లు పెట్టినట్టు. ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని, లోపల ఉండే లక్ష్మీదేవిని బయటికి వెళ్ళకుండా కూడా ఆపుతుందని అంటారు. ముగ్గుకి కలర్స్ యాడ్ చేస్తే మరింత కళగా ఉంటుంది. ప్రతి శుక్రవారం పసుపు కుంకుమ వేసుకుంటుంటారు కొంతమంది కలర్సే వేస్తారులే. ఇంకా ఫెస్టివల్స్లో అట్లా కలర్స్ వేస్తారు. కొంతమంది పసుపు కుంకుమ వేస్తే తొక్కకూడదు అన్న సెంటిమెంట్తో కొంతమంది వేసుకోరు. కొంతమంది ఎప్పటి నుంచో వేసేదే కదా అన్నట్లుగా వేస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.